హలో అందరికి ఫంక్షన్ లో వెజ్ వంటకాలు 10 రకాలు పెట్టినా కూడా అసలు ఎందుకో ఆ ఫంక్షన్ లో ఆ ఫుడ్ అంత మజా అనిపించదు. అదే నాన్ వెజ్ రకాలు బేసిక్ గా 2 రకాలు పెట్టినా కూడా అబ్బా ఫంక్షన్ ఎంత బాగా చేశారు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇట్లా మీలో ఎంత మందికి అనిపిస్తుందో చెప్పండి. నాకు ఫంక్షన్ అంటే ఫస్ట్ గా నేను అడిగేది జనరల్ గా తెలంగాణలో మన ఫంక్షన్స్ అంటే ఆటోమేటిక్ గా నాన్ వెజ్ ఉంటాయి అనేది నా ఫీలింగ్. అదే మా సైడ్ రాయలసీమలో అయితే మాత్రం సీమంతానికి వెజ్, పెళ్లిళ్ళకి వెజ్, పిల్లల పుట్టినరోజులు పుట్టెంటికలకి వెజ్, ఇట్లా ఎక్కడ చూసినా వెజ్జే పెడతారు మోస్ట్లీ 90%. అందుకే నాకు మా ఊళ్ళో ఫంక్షన్స్ పెద్దగా నచ్చవు. అదే తెలంగాణలో ఉండే మా ఫ్రెండ్స్ ఫంక్షన్ లకు పోతే అసలు అబ్బా నాన్ వెజ్ లేనిదే ఫంక్షనే ఉండదు. అందుకే నేను ఏది మిస్ కాకుండా పోతా. ఇక్కడ నేను చాలా స్టైల్ కొట్టుకుంటా తింటున్నా కదా, ఈ వీడియో చూసినప్పుడు నాకు కూడా అదే అనిపించింది. ఇది నేను కాదనిపించింది, కానీ అక్కడ చుట్టూ 10 మంది నన్ను చూస్తూ ఉన్నారు. బాగుండదులే అంత భయంకరంగా విశ్వరూపం చూపించడం ఎందుకని.